ఇంట్లో కొంచెం సేపు గాయత్న చేయాలి. పదండి ఒక పాచికల ఆట ఆడుదాము. అలానే మిత్రమా, మా పాచికు ఎప్పుడు మా దగ్గర ఉండును. మరి ఆలస్యం ఎందుకు? ఆహా, ఎంత మంచిగా ఉందో. మాకు కాసేపు బయటకి వెళ్ళాలని ఉంది. అయ్యగారు, అతిథుల బయటికి వెళ్ళని ఆజ్ఞ. రాయలవారు రేపు మిమ్మల్ని సభలో ప్రవేశ పెట్టమన్నారు. అప్పుడు వెళ్ళను. సరే. మరుసటి రోజు రాజదర్బారంలో మా ఆతిథ్యంలో మీ సమయము ఆనందంగా గడిచిందని అనుకుంటున్నాను. ఏమి చెప్పరు మహారాజా, ఎప్పుడు బయటపడతానా అనిపించింది. ఎందుకు? ఎందుకంటే నన్ను ఒక్కసారి కూడా బయటికి వెళ్ళనీయలేదు. ఎందుకు తినాలమ్మా? ఈ అతిథుల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా, మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? స్వతంత్రం అనేది గొప్పదని, వెలకట్టనేది అందరికీ నేర్పించాలి అని అనుకున్నాను. అతనికి అన్ని రాజభోగాలు ఉన్న స్వతంత్రం లేని వల్ల వాటిని అనుభవించలేకపోయాడు. భలే తెనాలి రామా, భలే! మీ సత్తా మళ్ళీ చూపించారు. స్వతంత్రమే గొప్పది అని మీరు నిరూపించారు. ఇదిగో మీరు గెలుచుకున్న వజ్రాలహారం. బలా తెనాలి రామ, బలా తెనాలి రామ, బలా. ఎవరు చెప్పలేని జమాలు ఊహించడంలో, నాయకుడిని ఊహించడంలో నీకు సాటి లేదు. నిజం సునీల్, అంత చిక్కని సమస్యను మీ దగ్గర దిక్కులు చూడాల్సిందే అని మళ్ళీ నిరూపించారు. మరి ఉంటారు కదా స్వేచ్ఛలో. ఈ పిల్లలకి మళ్ళా మీ అభినందనలు తెలుపుతారని ఆశిస్తున్నాను. పిల్లలు